మీరు మీ రూమ్లో లైట్స్ ఆపి పడుకునే ముందు ఈ కథ వినండి. ఈ కథ వింటే మీరు ఇంకా మీ రూమ్లో లైట్ ఆపరు. ఒక అతను ఆఫీస్ నుంచి తన కొడుకు మార్టిన్కి కాల్ చేస్తాడు. మార్టిన్ అమ్మ తనలో తను మాట్లాడుకుంటుంది అంటాడు. అతను నేను ఇంటికి వస్తున్నాను అంటాడు. అతనితో పనిచేస్తున్న ఇంకో ఆమెకి లైట్ ఆపితే ఒక ఆకారం కనిపిస్తుంది. లైట్ వేయంగానే మాయమవుతుంది. ఆమెకి భయం వేస్తుంది. అతనితో ఇక్కడ ఏదో ఉంది, జాగ్రత్తగా ఉండు అని తన ఇంటికి వెళ్తుంది. అతను కూడా ఇంటికి బయలుదేరతాడు. అతనిని ఆకారం వెంటపడి అటాక్ చేస్తుంది. అతను ఆకారం లైట్ ఉన్న చోటకి రాలేకపోతుంది అని గమనిస్తాడు. తొందరగా తన ఆఫీస్కి వెళ్లి లైట్ వేసుకుంటాడు. అక్కడ కూడా లైట్ ఆఫ్ అవుతుంది. ఆకారం అతనిని చంపేస్తుంది. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న ఇంగ్లీష్ మూవీ లైట్స్ అవుట్. మార్టిన్ స్టెప్ సిస్టర్ రెబాకా తన అమ్మతో కాకుండా వేరే ఇంట్లో ఉంటుంది. రెబాకాకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. రెబాకా నాన్న తన ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోయాడు. మార్టిన్ రెబాకా అమ్మ సోఫీకి మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నైట్ సోఫీ మళ్ళీ తనలో తను మాట్లాడుకుంటుంది. రూమ్ చీకటిగా ఉంటుంది. మార్టిన్కి భయం వేస్తుంది. మార్టిన్ సోఫీతో ఏం చేస్తున్నావు అంటే సోఫీ ఏమీ లేదు, కొంచెం సేపట్లో పడుకుంటాను. మేము నిన్ను లేపామా అంటుంది. మార్టిన్కి రూమ్లో సోఫీ తప్ప ఎవ్వరూ కనిపించరు. సోఫీ ఎవరి గురించి చెప్తుందో తనకి అర్థం కాదు. సోఫీ మార్టిన్ని వెళ్లి నిద్రపోమంటుంది. మార్టిన్ తన రూమ్కి వెళ్తూ వెనక్కి చూస్తాడు. సోఫీ వెనుక పెద్ద నల్ల ఆకారం కనిపిస్తుంది. భయంతో తన రూమ్కి పరిగెత్తి డోర్ లాక్ చేసుకుంటాడు. ఏదో తన డోర్ తీయడానికి ట్రై చేస్తుంది. లాక్ వేసుకున్నాడు కాబట్టి అది రూమ్లోకి రాలేదు. నెక్స్ట్ రోజు మార్టిన్ స్కూల్లో నిద్రపోతాడు. ఈ రోజే కాదు, ఈ వారంలోనే 3 సార్లు నిద్రపోయాడు. తన ఇంట్లో ఏం జరుగుతుంది అని క్లాస్ టీచర్ సోఫీకి కాల్ చేస్తే సోఫీ కాల్ ఎత్తదు. మార్టిన్ టీచర్కి రెబాకా నెంబర్ ఇస్తాడు. రెబాకా వస్తుంది. టీచర్, మార్టిన్ క్లాస్లో నిద్రపోతున్నాడు. మీ అమ్మ ఎక్కడ ఉంది అంటే రెబాకా నాకు తెలియదు, నేను మా అమ్మతో ఉండట్లేదు అంటుంది. టీచర్ మార్టిన్తో మీ నాన్న రీసెంట్గా చనిపోయాడు. నీకు కష్టంగా ఉంటుందని నాకు తెలుసు. మీ అమ్మ నీతో మాట్లాడే పరిస్థితిలో లేదు. నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు చెప్పు అంటుంది. మార్టిన్ రెబాకాతో అమ్మ తనలో తను మాట్లాడుకుంటుంది, పిచ్చిగా ప్రవర్తిస్తుంది అని నువ్వు వెళ్ళిపోయావా అంటే రెబాకా లేదు, నేను వెళ్ళడానికి వేరే కారణం ఉంది అని మార్టిన్ని ఇంటికి తీసుకువెళ్తుంది. మార్టిన్ ఈ ఒక్క రాత్రి మీ ఇంట్లో ఉంటాను, మా అమ్మ ఇంట్లో నిద్ర పట్టట్లేదు అంటాడు. రెబాకా నా రూమ్ అంతగా బాగోదు, అమ్మతో నేను మాట్లాడతా. అమ్మ ఎవరితో అయినా మాట్లాడుతుందా అంటే మార్టిన్ డయానా అనే ఆమెతో మాట్లాడుతుంది అంటాడు. రెబాకా షాక్ అయ్యి మా నాన్న వెళ్ళిపోయినప్పుడు కూడా అమ్మ డయానాతో మాట్లాడింది. నాకు డయానా గురించి పీడకలలు వచ్చేవి. డయానా నిజం కాదు, మీ నాన్న చనిపోయాడు, అందుకే అమ్మ బాధతో డయానా ఉందని ఊహించుకుంటుంది, భయపడకు అంటుంది. సోఫీ వస్తుంది. రెబాకా మందులు వేసుకుంటున్నావా అంటే సోఫీ లేదు అంటుంది. సోఫీ మార్టిన్ని సరిగ్గా చూసుకోవట్లేదని రెబాకా మార్టిన్ని కొన్ని రోజులు తన ఇంటికి తీసుకువెళ్తుంది. సోఫీ వద్దు, మార్టిన్ని తీసుకువెళ్ళొద్దు అని ఏడుస్తుంది. ఆ రోజు నైట్ రెబాకాకి నల్ల ఆకారం కనిపిస్తుంది. తనని అటాక్ చేయడానికి వస్తుంది. లైట్ వేస్తే ఆకారం వెళ్ళిపోతుంది అని తొందరగా వెళ్లి లైట్ వేస్తుంది. పొద్దున నిన్న ఆకారం కనిపించిన చోట డయానా అని రాసి ఉంటుంది. అది చూసి తనకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. చిన్నప్పుడు తను వేసిన డ్రాయింగ్లో నాన్న బొమ్మని చెరిపేసి ఇలానే డయానా బొమ్మ గీసి డయానా అని రాసి ఉంది. చిన్నప్పుడు తనని వెంటాడుతున్నది మళ్ళీ వచ్చింది. రెబాకాకి డయానా తను అనుకున్నట్టు భ్రమ కాదు, నిజంగా ఉంది అని తెలుస్తుంది. సోఫీని కలవడానికి వెళ్తుంది. సోఫీ ఇంట్లో ఉండదు. రెబాకా ఇల్లు మొత్తం చూస్తుంది. అప్పుడు ఒక రూమ్లో సోఫీ చిన్నప్పుడు ఫోటో దొరుకుతుంది. ఆ ఫోటోలో సోఫీ పక్కన ఒక అమ్మాయి గొడుగు పట్టుకొని ఉంటుంది. తన మొహం సరిగ్గా కనిపించదు. తనే డయానా. రూమ్లో డయానా గురించి డీటెయిల్స్ ఉంటాయి. 1984లో డయానాని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. తనకి స్కిన్ డిసీజ్ ఉంది, వెలుతురులో ఉండలేదు. అక్కడే డయానాకి సోఫీ పరిచయం అయింది. సోఫీకి డిప్రెషన్ ఉంది అని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. సోఫీ అంటే డయానాకి చాలా ఇష్టం. సోఫీని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేదు.
సోఫీకి నయం అవుతుంది అని సోఫీని అటాక్ చేస్తుంది. డయానాకి ఉన్న డిసీజ్ చాలా రేర్, 1,00,000 మందిలో ఒకళ్ళకి వస్తుంది. డాక్టర్స్ జబ్బుని నయం చేయడానికి ట్రై చేస్తుంటే అది ఫెయిల్ అయ్యి డయానా చనిపోతుంది. దెయ్యం అయ్యి ఇప్పటిదాకా సోఫీతోనే ఉంటుంది. ఇప్పుడు రెబేకా దగ్గరికి డయానా వస్తుంది. రెబేకాతో సోఫీ నుంచి దూరంగా ఉండు, ఈసారి నన్ను పంపిస్తే ఊరుకోను అంటూ రెబేకాని కొడుతుంది. రెబేకా అక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోతుంది. సోఫీ మార్టిన్తో నేను నీతో సరిగ్గా ఉండలేదు, ఇప్పుడు నుంచి మారతాను, నైట్ మనం ముగ్గురం కలిసి సినిమా చూద్దాం అంటుంది. తను డయానా గురించి మాట్లాడుతుంది. మార్టిన్ ఈసారి మనం ఇద్దరమే టైం స్పెండ్ చేద్దాం అంటాడు. సోఫీ భయపడుతూ చూద్దాం అంటుంది. నైట్ సోఫీ మార్టిన్ లైట్ వేసుకుని పాప్కార్న్ తింటూ సినిమా చూస్తారు. మార్టిన్ సోఫీతో మాటల్లో మన భయాన్ని ఎదుర్కొంటేనే మనం స్ట్రాంగ్ అవుతాము అంటాడు. సోఫీ నువ్వు చెప్పింది నిజమే అని వెళ్లి లైట్స్ ఆపుతుంది. మార్టిన్ కి భయం వేస్తుంది. సోఫీ భయపడొద్దు, డయానా నా ఫ్రెండ్, తను ఏమీ చెయ్యదు, తనని నేను చాలా సంవత్సరాలు దూరం పెట్టాను, ఇప్పుడు తను మనతోనే ఉంటుంది అంటుంది. డయానా వస్తుంది. మార్టిన్ భయంతో లైట్ వేయడానికి పరిగెడతాడు. సోఫీ డయానా ఏమీ చెయ్యదు, లైట్ వేయొద్దు అంటుంది. మార్టిన్ లైట్ వేస్తాడు. సోఫీ డయానాతో మార్టిన్ కావాలని చెయ్యలేదు అంటుంది. డయానా సోఫీని కొట్టి చీకటిలోకి వెళ్తుంది. మార్టిన్ రెబేకా ఇంటికి వెళ్తాడు. అమ్మ పరిస్థితి దారుణంగా అవుతుంది. డయానా నిజం కాదు అన్నావు, తను నిజంగా ఉంది అంటాడు. రెబేకా అవును నిజంగా ఉంది, నేను నిన్ను నమ్ముతున్నాను అని మార్టిన్ కి డయానా స్టోరీ చెప్తుంది. డయానా ఎదుటి వాళ్ళని మ్యానిపులేట్ చేస్తుంది. అలానే సోఫీకి కూడా చేసి డయానా నా ఫ్రెండ్ అనుకునేలా చేసింది. సోఫీకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడే డయానా వస్తుంది. రెబేకా నాన్న వెళ్ళినప్పుడు వచ్చింది. ఇప్పుడు మార్టిన్ నాన్న చనిపోయినప్పుడు వచ్చింది. సోఫీని కంట్రోల్ చెయ్యాలి అని చూస్తుంది. సోఫీ ద్వారానే డయానా ఈ ప్రపంచానికి రాగలుగుతుంది. సోఫీ మైండ్ ని స్ట్రాంగ్ గా చేస్తే డయానా మాయమవుతుంది అని రెబేకా మార్టిన్ మాట్లాడుకుంటారు. మార్టిన్ డయానా గురించి మా నాన్న తెలుసుకున్నాడు. సోఫీకి డయానాకి కనెక్షన్ బ్రేక్ చేద్దాం అనుకున్నాడు, అందుకే డయానా మా నాన్నని చంపేసింది అంటాడు. డయానా వచ్చి మార్టిన్ ని మంచం కిందకి లాగాలని చూస్తుంది. రెబేకా మార్టిన్ ని కాపాడుతుంది. రెబేకా తన బాయ్ ఫ్రెండ్ కి సోఫీ డయానా గురించి చెప్తుంది. రెబేకా మార్టిన్, రెబేకా బాయ్ ఫ్రెండ్ సోఫీ ఇంటికి వెళ్తారు. సోఫీతో డయానా చనిపోయింది, నీతో ఉన్నది తన ఆత్మ అంటారు. కానీ సోఫీ ఆత్మలు దెయ్యాలు లేవు, డయానా నా ఫ్రెండ్ అంటూ తన రూమ్ కి వెళ్తుంది. రెబేకా మార్టిన్, రెబేకా బాయ్ ఫ్రెండ్ అక్కడే ఉంటారు. డయానా రాకుండా లైట్స్ వేసుకొని కొవ్వొత్తులు వెలిగించుకొని ఉంటారు. రెబేకా సోఫీ డోర్ కొట్టి మేము నైట్ ఇక్కడే ఉంటున్నాము అంటుంది. సోఫీ బయటికి వచ్చి సరే అని రెబేకాని హక్ చేసుకుంటుంది. డయానా సోఫీని రెబేకాతో ఎక్కువసేపు మాట్లాడనివ్వదు. సోఫీ డయానాకి తెలియకుండా రెబేకా చేతిలో లెటర్ పెడుతుంది, నాకు హెల్ప్ చెయ్యండి అని. డయానా సోఫీని మెడిసిన్స్ తీసుకోనివ్వదు. ఒకవేళ మెడిసిన్స్ తీసుకొని బాగైపోతే తను సోఫీతో ఉండలేదు అని. నైట్ కరెంట్ పోతుంది. డయానా రెబేకా మార్టిన్ ని ఒక రూమ్ లో లాక్ చేసి రెబేకా బాయ్ ఫ్రెండ్ ని అటాక్ చేస్తుంది. అతను వెళ్ళిపోతాడు. సోఫీ బయటికి వస్తుంది. రెబేకా మార్టిన్ ఎక్కడా కనిపించరు. డయానా నా పిల్లల్ని కొడుతుంది, నా వల్ల డయానా ఇక్కడ ఉంది అని టాబ్లెట్స్ వేసుకుంటుంటే డయానా వచ్చి సోఫీని కొడుతుంది. సోఫీ స్పృహ తప్పి పడిపోతుంది. రెబేకా బాయ్ ఫ్రెండ్ పోలీస్తో తిరిగి వస్తాడు. పోలీస్ రెబేకా మార్టిన్ ఉన్న డోర్ ఓపెన్ చేస్తారు. వాళ్ళు బయటికి వస్తారు. డయానా పోలీస్ ని చంపేస్తుంది. రెబేకా మనం వెళ్ళిపోవాలి అని మార్టిన్ ని తీసుకుని వెళ్తుంటే మార్టిన్ అమ్మ లేకుండా నేను రాను అంటాడు. రెబేకా బాయ్ ఫ్రెండ్ మార్టిన్ ని తీసుకువెళ్తాడు. రెబేకా సోఫీ కోసం వెతుకుతుంది. రెబేకా నాన్న వెళ్ళిపోలేదు, తనని డయానా చంపేసింది. డయానా రెబేకాని అటాక్ చేస్తుంటే సోఫీ వచ్చి నేను ఉంటేనే నువ్వు ఉంటావు అని సూసైడ్ చేసుకుంటుంది. తనతో పాటు డయానా కూడా వెళ్ళిపోతుంది. రెబేకా మార్టిన్ బాధపడతారు. మార్టిన్ రెబేకా తన బాయ్ ఫ్రెండ్తో ఉంటాడు. ఇంతటితో లైట్స్ అవుట్ మూవీ అయిపోతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించింది? మీకు భయం వేస్తే కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ కావాలంటే కింద కామెంట్స్లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.